నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మాదక ద్రవ్యాల వినియోగంపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ జి సృజన అధికారులకి సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణా, అమ్మకాలు నిర్వహించే వారిపై ఉక్కుపాదం మోపి మాదక ద్రవ్యాల పేరు వింటేనే ఉలిక్కి పడేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని స్వచ్ఛంద సంస్థల్ని ఆదేశించారు. రైటింగ్ ఇంప్రూవ్ చేయడం ఇస్ వెల్ విత్ ఇన్ సార్. మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, లిస్ట్ రెఫరెన్సెస్ ఉన్నాయన్నారు కాబట్టి దాట్ వీ కెన్ గివ్ అ టైమ్ లైన్ టు దిస్ సార్. ఈ రోజు దాని డేటా షేర్ చేస్తే వీ కెన్ గివ్ ఇట్ టు ది ఎంపీడీఓస్ ఆఫ్ మున్సిపల్ కమిషనర్స్ కన్సర్న్. ఒక నెక్స్ట్ 10 days లో ఇవన్నీ కూడా అప్ అవ్వాలని చెప్పి వీ కెన్ మానిటర్ ఆఫ్టర్ 10 days సార్. స్పెసిఫిక్ మినిట్స్ లో రాసి 10 days తర్వాత కంప్లైంట్స్ తీసుకోవాలి. Likewise, bush clearances also, sir. ఇది కూడా మున్సిపాలిటీ పరిధిలోకి ఎలా వస్తుంది, మున్సిపాలిటీ అండ్ పంచాయత్ పరిధిలో. సో విత్ bush clearances and lighting, sir, we'll give next 10 days time. So today is 27th, maybe by first week of September ఇవి రెండు కూడా కంప్లీట్ చేసేటట్టు. I will only request the guidance on identifying that place from the police. దగ్గర నుంచి చేస్తే మళ్ళీ పొరపాటు ఇంకో దగ్గర చేసిన ఉపయోగం లేదు. So lighting and bush clearances we can very well complete within next 1 week to 10 days. So that instruction will go in writing from me today only. So తర్వాత సీసీ కెమెరా నెట్వర్క్ సార్, ఇది కూడా ఈ 136 పాయింట్స్ ఎలాగో మనం వెళ్తాం కాబట్టి అక్కడ దగ్గరలో ఉండే నెట్వర్క్ ఏమిటి, దానికి కనెక్షన్ చేయాలంటే అట్లీస్ట్ ఎస్టిమేషన్ ఫర్ ఇట్ దాట్ ఆల్సో విల్ ప్రొవైడ్ సార్. ఫైనాన్సెస్ వీ కెన్ వర్క్అవుట్ డిపెండింగ్ ఆన్ హౌ మచ్ వి టేక్. ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత అవుతుంది, మన పరిధిలోనే ఉంటే మనమే చేసేయటం లాంటివి. So that estimation we will take 1 week's time. So hotspots ki sambandhinchi I don't see why there should be any delay from anybody here. So lighting gani, bush clearance gani 10 days. So estimation in a week, then we will discuss and see ekkada resources entu undi ani we'll do that also. Sir, awareness campaigns ki sambandhinchi మనకు మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉన్నాయి. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1900 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ 1900 సీసీ కెమెరాస్ లో ఒక 12 to 1300 ఎదురుగా పనిచేస్తుంటాయి. కొన్ని పనిచేయవు, ఎందుకంటే పనిచేయకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మన దగ్గర ఎలక్ట్రిసిటీ అనేది కొన్ని దగ్గర ఎలక్ట్రిసిటీ కట్ చేస్తారు, తర్వాత మన ఎలక్ట్రిసిటీ పెడతాం, ఇట్లా కొంత నడుస్తూ ఉంది. తర్వాత కొన్ని దగ్గర ఈ నెట్ కనెక్షన్ మీకు ఏపీఎస్ఎఫ్ నుంచి నెట్ కనెక్షన్ కాబట్టి కొన్ని దగ్గర కట్ అయితే ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఇష్యూస్ కూడా ఒక 1900 కెమెరాస్ లో ఒక 1300 టు ఎవరీ 1300 కెమెరాస్ పనిచేస్తున్నాయి. అయితే ఈ 136 హాట్ స్పాట్స్ లో కెమెరాస్ ఉన్నట్టు అన్ని దగ్గరలో కెమెరాస్ లేవు, చాలా కొన్ని దగ్గర ఉన్నాయి. అది కూడా మనం డేటా తీసుకోవడం జరిగింది. అక్కడ సీసీటీవీ అమర్స్తే బాగుంటుంది. హరే కృష్ణ సేవా భక్త బృందం తురాలలో సింహరాజు యాదవ్ వారిచే విజయవాడ పాత రాజరాజేశ్వరిపేట 56 డివిజన్ డోర్ జ్యుడిషియల్ కాలనీ 4 రోడ్ల కూడలి హరే కృష్ణ హరిరామ సెంటర్ నందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని నిర్వాహకులు తురాల లీలా వెంకట ప్రసాద్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ యాదవ్ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ గీతా శ్రీలు మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నామని, విజ్ఞాన్ స్కూల్స్ నుంచి 60 మంది పిల్లలు ఈ వేడుకల్లో పాల్గొన్నారని, వీటి ద్వారా పిల్లల్లో కృష్ణాష్టమి గురించి తెలుసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని తెలిపారు. భగవద్గీత పోటీలు, క్లాసికల్ డాన్స్, పిల్లల ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రామ్స్, కోలాట నృత్యం, పిల్లలకి బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో తురాల బాలాంబిక జగదీశ్వరి యాదవ్, తురాల లోసింహరాజు యాదవ్, 56 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు ఎం దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు.
అలా లీలా వెంకటప్రసాద్ యాదవ్ అండి, పాతరాజేశ్వరపేట. మేము గత 3 సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు చేస్తున్నాము. అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. పిల్లలది ఫ్యాన్సీ డ్రెస్ ప్రోగ్రాము, స్కూల్లో కాంపిటీషన్స్ కూడా చేస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము. అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము. పుట్టు కూడా కార్యక్రమం కూడా చేస్తాము. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. అంటే మీరు ఒక్కరే నడిపిస్తున్నారా లేకపోతే ఇంకా ఏమన్నా ఆర్గనైజింగ్ అయితే మాదే, కానీ అందరినీ ఒక్కరితో కలిపోకుండా అందరినీ కలుపుకుందాం, చేద్దాం అని చెప్పేసి చేస్తాం. నేను విజ్ఞానం స్కూల్ ప్రిన్సిపల్ని. లాస్ట్ 3 years ఆన్వర్డ్స్ ఇక్కడ జరిగే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మా స్కూల్ పిల్లలు, అలాగే ఇక్కడున్న లోకల్ స్కూల్ పిల్లలందరూ కూడా, సిద్ధార్థ ఎస్ఎస్ఆర్లు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. నిజంగా పిల్లల్లోని టాలెంట్ని కృష్ణాష్టమి గురించి తెలియడానికి ఈ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నిజంగా చాలా వరకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం అనమాట. కాంపిటీషన్స్ అనగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కండక్ట్ చేసాము, ఫ్యాన్సీ డ్రెస్ కండక్ట్ చేసాము, శ్లోకా రిజిస్ట్రేషన్ కండక్ట్ చేసాము. అండ్ వన్ మోర్ థింగ్, చిన్నపిల్లల్లో నిజంగా చిన్నపిల్లల శ్లోకాస్ అనేది చాలా బాగా చెప్పారు. మార్నింగ్ సెక్షన్ అయితే నిజంగా పిల్లలందరిలోని కొత్తవి, వాళ్ళ లేని యాక్టివిటీస్, వాళ్ళ లేని స్కిల్స్ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము బయట తీసాం. ఇప్పుడు చూస్తే పిల్లలందరూ కూడా గోపిక వేషధారంలో, శ్రీకృష్ణ అంటే కుల మత భేదం లేదు. ముస్లిం పిల్లలు కూడా వేసుకొచ్చారు. హిందూస్ అనే కదా, ముస్లిం పిల్లలు, క్రిస్టియన్ పిల్లలు ఆయా గెటప్స్లో వచ్చి నిజంగా చాలా వరకు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నారు. అండ్ రియల్లీ వీఆర్ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ ఫెస్టివల్ విత్ ప్రసాద్ గారు. మా స్కూల్ నుంచి దగ్గర 60 మంది వచ్చారండి పిల్లలు. 60 మంది పార్టిసిపేట్ చేశారు. మా స్కూల్ నుంచి 60 మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు. ఆ 60 మంది పిల్లలు కూడా ఆ గోపికల్లో. ఏపీలో ఒకేసారి 13,326 గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లో ప్రజల సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యామని, గ్రామాలలో 47 రకాల పనులకి 4,500 కోట్లు ఒకేసారి ఆమోదం తెలిపిన ఘనత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమితో ఈ ఘనత దక్కిందని సమన్వయకర్త రమాదేవి తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో గ్రామాలలో ప్రజలు పలు సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చారు. ఆ సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా పనిచేస్తానని ఆమె తెలియజేశారు. గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, గ్రామాల అభివృద్ధి అయితే రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుందని, గ్రామాల్లో అనేక రకాల పంటలు పండేలా రైతులకు అవగాహన కల్పిస్తామని ఆమె తెలిపారు. మొట్టమొదటిగా ఈ గ్రామ సభలు పంచాయతీ వ్యవస్థ అన్నది 1959 అక్టోబర్ 2 మొదటిసారిగా రాజస్థాన్లో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ వ్యవస్థ దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ 2వ రాష్ట్రం పంచాయతీ వ్యవస్థ స్థాపించడం జరిగింది. ఈ 2 కూడా నెహ్రూ గారి ఆధ్వర్యంలో జరిగాయి. అయితే మీకు అందరికీ తెలుసు, మునుపటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా పంచాయతీ వ్యవస్థని అధోగతి పాలు చేసింది. వచ్చిన నిధులన్నింటినీ దారి మళ్లించి అస్తవ్యస్తం చేసింది. అలాంటి తరుణంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ గ్రామ సభల్ని నిర్వహించమని మా అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు ఓపికగా అన్ని చెబుతారు, వీళ్ళు తెలుసుకుంటారు. చాలా మందికి తెలియదు, ఇలా ఇది కొత్తగా ఉంది అన్న ఈ పద్ధతి చాలా నచ్చింది ఎంతమందికి. దాదాపు గ్రామ సభలు ఆ రోజు 13,326 గ్రామ సభలు జరిగాయి. 1,000 మంది పైగా గ్రామ సభలో పాల్గొన్నారు. దీంతోనే మనకు తెలుస్తూ ఉంది రేపు మన బంగారు భవిష్యత్తు ఎంత చక్కగా ముందుకు వెళుతుంది, మన యువతకి ఎంత మంచి అవకాశాలు రాబోతున్నాయి అన్నది ఉదాహరణగా తీసుకోవచ్చు. మనం మా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు, సేవా తత్పరత, ఒక విశిష్టమైన వ్యక్తిత్వం, ప్రజా సంక్షేమమే నా యొక్క లక్ష్యం అంటూ ఆయన అంచెలంచెలుగా ముందుకు వెళుతూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఆయన కూర్చున్నారంటే పదవులు ఆశించి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా పదవులు ఆశించి ఆయన రాలేదు. ఒకటి చెప్తే, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక హీరోగా ప్రపంచ దేశాలకి ఆయన తెలుసు. ఒక సేవా గుణం గల వ్యక్తిగా కంప్లీట్ ఎంతోమంది పేదల పాలిటి పెన్నిది, ఆపద్ బాంధవుడు. అలాంటి వ్యక్తి ఒక పరిమితమైన రాష్ట్రానికి
ముఖ్యమంత్రి అవ్వాలనో ఉప ముఖ్యమంత్రి అవ్వాలనో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.